మీకు కూడా 100 రూపీస్ వస్తాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్‌లోకి వస్తారు. ఈ స్క్రీన్‌లోకి వచ్చిన తర్వాత నావీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో నావీ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ గూగుల్ పే, ఫోన్‌పేకి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి అగ్రీ బటన్ మీద క్లిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తది. ఓటీపీతో మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. వన్స్ వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్‌లోకి వెళ్తాము. దీంట్లో ఏంటంటే మొబైల్ రీఛార్జ్ చేసుకున్న, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకున్న, ఏ పేమెంట్లు చేసినా సరే ఎలాంటి ప్లాట్‌ఫామ్ తీసుకోదనమాట. బెస్ట్ యాప్. చాలా మనకి క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. వన్స్ వెరిఫై చేస్తే ఈ విధంగా పాపప్ వస్తుంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. గైస్ గుర్తుపెట్టుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాని మీద క్లిక్ చేసి ఇన్‌స్టాల్ చేస్తే మాత్రమే 100 రూపీస్ వస్తాయి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. మనం బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పైన యూపీఐ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక కార్నర్లో యూపీఐ అని ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఇక్కడ నుంచి బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాలి. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలన్నమాట. ఏదో ఒక బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యాప్ని యూజ్ చేసుకోవడానికి వద్ది. మనం అక్కడ యూపీఐ అనే దాని మీద క్లిక్ చేస్తే, అంటే ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్లోకి వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే పేమెంట్ మెథడ్ అని ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యిందో దాని మీద క్లిక్ చేసి మనం వెరిఫై చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగిద్ది, కొంతమందికి అడగదనమాట. ఇక్కడ చూసుకుంటే మనం క్లిక్ చేస్తే యాడ్ పేమెంట్ మెథడ్ అడిగిద్ది. యాడ్ పేమెంట్ మెథడ్లోకి వచ్చి మనకు పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మన ఇప్పుడు ఇచ్చాం కదా, మనం ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాం కదా, ఆ నెంబర్ ఫస్ట్ సిమ్లో ఉంది, సెకండ్ సిమ్లో ఉందని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇచ్చిన నెంబర్స్ అయితే ఫస్ట్ సిమ్లోనే ఉంది. సో నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఆటోమేటిక్గానే వెరిఫై అయిపోయింది అనమాట. మన పర్మిషన్స్ అడిగితే అలా కొట్టేసేయండి. సో వెరిఫై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇచ్చిన నెంబర్తో ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యిందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేంటంటే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కాబట్టి నేను ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. గైస్ గుర్తుపెట్టుకోండి, కొంతమందికి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది, కొంతమందికి అడగట్లేదు. అడగకపోతే గూగుల్ పేలో ఇంతకుముందు ఏ పిన్ అయితే వాడుతున్నారో అదే పిన్ గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ, పేటీఎంలో కానీ ఏ పిన్ వాడుతున్నారో అదే పిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అడిగితే మీరు ఏంటంటే డెబిట్ కార్డ్ మీద ఉన్న లాస్ట్ 6 నెంబర్లు ఇచ్చేసేసి ఎక్స్పైరీ డేట్ కూడా ఇచ్చేస్తే మనకు ఓటీపీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓటీపీ కూడా తీసుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ యూపీఐ పిన్ పెట్టుకోవాలి. 6 నెంబర్లు యూపీఐ పిన్ పెట్టుకున్న తర్వాత మనం చెక్ బ్యాలెన్స్ అంటే దీని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పెట్టిన యూపీఐ పిన్ ఇస్తే మనకి అకౌంట్లో బ్యాలెన్స్ అంతా కూడా చూపిస్తాయి. ఇక్కడ పే మొబైల్ నెంబర్ ఉంటుంది. మొబైల్ నెంబర్తో డబ్బులు సెండ్ చేయొచ్చు. వాళ్ళు వేరే వాళ్ళకి యూపీఐతో సెండ్ చేసుకోవచ్చు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా డబ్బులు సెండ్ చేయవచ్చు అనమాట. సో చాలా మనకి గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వాడే వాళ్ళందరికీ యాప్ అయితే ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఎందుకంటే సేమ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోండి, స్కాన్ పే అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ నుంచి పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది. మనం డబ్బులు ఎవరెవరికి సెండ్ చేసాము ఏంటి అని చెప్పేసి ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు. క్యూఆర్